అందరూ నమస్కారం. గ్రోత్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. నేను మీ చార్టెడ్ రమేష్ని. ఇవాళ మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే, ఏ కంపెనీ అయితే కనుక మన భారతదేశంలో ఈ ఆటోమొబైల్ సెక్టర్లో 2వ స్థానంలో ఉందో, అలాగే దాని కంపెనీ షేర్ గత సంవత్సరంలో చూస్తే కనుక దగ్గరగా 274% రిటర్న్స్ ఇచ్చిందండి. దాని గురించి ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్నాం. అదే మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికి, టాటా మోటార్స్ అండి. సో ఇవాళ మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే, అసలు కంపెనీ ఎప్పుడు ఈ కంపెనీని స్థాపించారు, అలాగే అప్పటి నుంచి ఏం చేసుకుంటూ వచ్చారు, ఈ కంపెనీలో ఏం వ్యాపారాలు చేశారు, లేకపోతే ఏ కంపెనీలు వీళ్ళు కొనుగోలు చేసేసారు, లేకపోతే ఏవే వ్యాపారాలని వీళ్ళు టేక్ ఓవర్ చేసి వీళ్ళు నడుపుతున్నారు, ఇలాగ రకరకాల విషయాలన్నీ కూడా ఇందులో డిస్కస్ చేద్దాం. అలాగే ఈ కంపెనీలో రాబోయే కాలంలో ఏమేం కష్టాలు ఉన్నాయి, అలాగే ఈ కంపెనీ రాబోయే కాలంలో ఏమేం చేయాలనుకుంటుందన్న దాని గురించి కూడా పూర్తిగా విశ్లేషిద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. అంతకంటే ముందర మీకు తెలుసు ఆల్రెడీ, ఒకవేళ మీరు కనుక మా ఈ గ్రోత్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా మీకు ఇలాంటి అద్భుతమైన కంటెంట్ మేము తీసుకొస్తూనే ఉంటాం. సో టాటా మోటార్స్ అన్న కంపెనీ, ఈ టాటా గ్రూప్లో మొత్తం 3 పెద్ద కంపెనీలు ఉన్నాయి. మెయిన్ క్రౌన్ కంపెనీస్ అని చెప్పుకోవచ్చు, క్రౌన్ జ్యువెల్ కంపెనీస్ అని చెప్పని. అంటే మొగటంలో వజ్రాలు లాంటి అనమాట. అవే ఏంటంటే కనుక, ఒకటి టీసీఎస్ అయితే, ఇంకోటి టాటా స్టీలు, ఇంకోటి టాటా మోటార్స్ అండి. సో ఈ 3 కంపెనీల్లో ఒక కంపెనీ అండి ఇది. మొత్తం అసలు టాటా వారి నెట్వర్క్ చూస్తే కనుక దగ్గరగా $318 బిలియన్ వాల్యూ అండి, మొత్తం టాటా గ్రూప్ యొక్క వాల్యూ చూస్తే కనుక. సరే, అయితే ఈ కంపెనీ ఎప్పుడు స్థాపించారని చూస్తే కనుక 1945లో టాటా ఇంజనీరింగ్ అండ్ లోకోమోటివ్ కంపెనీ అని చెప్పి ఫస్ట్ జిఆర్డి టాటా గారు స్టార్ట్ చేశారు. దాన్ని అప్పట్లో టెల్కో అని చెప్పుకుని కూడా అనేవాళ్ళు అనమాట. దాన్నే తర్వాత మెల్లగా టాటా మోటార్స్ కింద మార్చుకున్నారని చెప్పి మనకు తెలుస్తుంది. సో ఈ టెల్కోలో ఏదైతే స్థాపించారో అందులో వీళ్ళు ఏం మ్యానుఫ్యాక్చర్ చేసేవాళ్ళని చూస్తే కనుక లోకోమోటివ్స్ అని చెప్పి ఏవైతే ఉంటాయో, అంటే ట్రైన్లు అనమాట, ట్రైన్ ఇంజిన్స్ ఏవైతే ఉంటాయో వాటిని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉండేవారు. తర్వాత ఏం చేశారంటే కనుక 1954కి వచ్చేప్పటికి వీళ్ళు డెయిమ్లర్ బెంజ్, అంటే మనకి బెంజ్ కార్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళది డెయిమ్లర్ బెంజ్ వాళ్ళతో టైఅప్ అయ్యి వీళ్ళ సొంత కమర్షియల్ వెహికల్స్ని స్టార్ట్ చేశారు. అంటే ఏంటంటే లారీలు, ట్రక్కులు ఇలాంటివన్నీ మ్యానుఫ్యాక్చర్ చేయడం 1954లో స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి 1990 వరకు వీళ్ళే రారాజులు అనమాట. మొత్తం భారతదేశం మొత్తాన్ని చూసుకుంటే కనుక అసలు వీళ్ళని మించిన ఒక మంచి ట్రక్ కానీ లారీ కానీ మన భారతదేశంలో ఉండేది కాదు అసలు. దాని తర్వాత ఏం చేశారంటే 1991లో టాటా మోటార్స్ వాళ్ళు వాళ్ళ సొంత ఫస్ట్ ప్యాసింజర్ వెహికల్ని స్టార్ట్ చేశారండి. దాని పేరే టాటా సియరా. ఆ సియరా కారు కూడా మంచి సక్సెస్ ఉంది అందుకున్నది మనకు అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే ఆ టాటా కార్లలో అప్పట్లో చూస్తే కనుక అన్ని పెద్ద కార్లే ఉండేవి. మనకి టాటా సఫారీ కానివ్వండి, లేకపోతే టాటా ఈ సుమోలు కానివ్వండి, లేకపోతే సియరా కానివ్వండి, ఇవన్నీ పెద్ద వెహికల్స్. అవి చాలా బాగుండేవి కూడా, మెయింటెనెన్స్ కానీ రన్నింగ్ కూడా చాలా బాగుండేవి అని చెప్పిన అప్పట్లో చెప్పుకునేవాళ్ళు. అయితే ముఖ్యంగా మనం ఇందులో గమనించాల్సింది ఏంటంటే 1991లో వీళ్ళు సొంతంగా సియరా స్టార్ట్ చేసినా కానీ దాన్ని ఇంకొకరితో టైఅప్ పెట్టుకోకుండా సొంతంగా చేశారండి ఈ కార్లన్నింటినీ కూడా. సో అంటే వీళ్ళ సొంత మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలో ఇంకొకరితో ఎవరితో ఒకటి జాయింట్ వెంచర్ లేకుండా వీళ్ళ సొంతంగానే మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన కారు ఈ టాటా సియరా అండి. అది వన్స్ సక్సెస్ ఇచ్చిన తర్వాత వీళ్ళకి కార్లు ఎట్లా మ్యానుఫ్యాక్చర్ చేయాలో అర్థమైపోయింది. దాని తర్వాత నుంచి వీళ్ళ సొంతంగానే సఫారీలు మొదలెట్టారు, అలాగే సుమోలు స్టార్ట్ చేశారు. అన్నీ కూడా అద్భుతంగా సేల్ అయిన కార్లు అండి. సో ఇలా పెద్ద కార్లు మ్యానుఫ్యాక్చర్ చేసి సేల్ చేస్తున్న మంచి తరుణంలో 1998 వరకు ఇట్లా చేసుకుంటూనే వచ్చారు. 1998లో ఫస్ట్ టైం వాళ్ళకి ఒక థాట్ వచ్చిందనమాట. ఎప్పుడు చూసినా పెద్ద కార్లే మ్యానుఫ్యాక్చర్ చేయాలా, చిన్న కార్లు మ్యానుఫ్యాక్చర్ చేస్తే ఈ కుటుంబ సభ్యులందరూ కలిసి వెళ్ళేలాగా చిన్న కార్లు మ్యానుఫ్యాక్చర్ చేస్తే దాన్ని కూడా ఎక్కువగా సేల్ చేయొచ్చు అన్న ఒక మంచి ఉద్దేశంతో ఇండికాని 1998లో మొదటిసారి లాంచ్ చేశారండి. అది కూడా ఎక్స్ట్రాడినరీ హిట్ అని చెప్పుకోవాలి నిజానికైతే. సో దాని తర్వాత అప్పటి నుంచి చూస్తే కనుక కంటిన్యూస్గా చిన్న తరహా కార్లు కూడా వీళ్ళు వాళ్ళ సొంత బ్రాండ్లో మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటూ వచ్చారు. ఎంతవరకు దిగారంటే కనుక వీళ్ళ సొంతంగా చీపెస్ట్ కారు అప్పట్లో చూస్తే కనుక జస్ట్ ₹1,00,000కి ఒక కార్ని ఇంట్రడ్యూస్ చేయాలన్న ఒక మంచి ఉద్దేశంతో టాటా నానో అన్నదాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారండి నిజానికి. సో ఇది ఇలా జరుగుతూ ఉండగా సడన్గా వీళ్ళకి ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పాండ్ చేసుకోవాలని ఒక మంచి థాట్ వచ్చింది. అందుకని చెప్పిన వీళ్ళు ఏం చేశారంటే ఇంటర్నేషనల్గా కొన్ని కంపెనీలని టేక్అవుట్ చేయడం స్టార్ట్ చేశారు. ఏ కంపెనీని టేక్అవుట్ చేశారని చూస్తే కనుక సౌత్ కొరియన్ కంపెనీ ఏదైతే మనకి బాగా తెలిసిందో, అప్పట్లో డేవుడ్ అని చెప్పి ఒక ట్రక్కులు మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ ఉండేది. ఆ ట్రక్కులు మ్యానుఫ్యాక్చర్ చేసే యూనిట్ని మొత్తాన్ని కొనేసుకున్నారు. అలాగే స్పెయిన్కి సంబంధించిన ఒక బస్సులు కోచ్ను మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ ఏదైతే ఉందో హిస్పానో కరోసెనా అనే కంపెనీని
వీటిలన్నిటిని కూడా 2004 2009 మధ్యలో కొనేసుకున్నారండి. సో ఈ రెండు కంపెనీలని కొనడంలో వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక రాబోయే కాలంలో కొత్త కొత్త ట్రక్లు కానీ లేకపోతే కమర్షియల్ వెహికల్స్ కానీ ఏవైతే వీళ్ళు తయారు చేయాలనుకుంటున్నారో అవన్నీ అక్కడి నుంచి తయారు చేసి ఇంటర్నేషనల్ మార్కెట్కి కానివ్వండి, డొమెస్టిక్ మార్కెట్కి కానివ్వండి అన్నిటికీ సప్లై చేయాలని చెప్పిన ఒక మంచి ఉద్దేశంతో ఆ రెండు కంపెనీలు కొన్నారని చెప్పి మనకు తెలుస్తోంది. అయితే ఈ రెండు ఇట్లా నడుస్తున్నప్పుడు సడన్గా 2008లో చూస్తే కనుక ఫోర్డ్ మోటార్స్ నుంచి ఒక లగ్జరీ సెగ్మెంట్ జాగ్వర్ ల్యాండ్ రోవర్ అనే సెగ్మెంట్ని, జేఎల్ఆర్ అని అంటాం మనం అందరం కూడా, ఆ జాగ్వర్ ల్యాండ్ రోవర్ అనే సెగ్మెంట్ని 2008లో $2.3 బిలియన్ కొనుక్కున్నారండి. నిజానికి వీళ్ళు అప్పట్లో ఆ కొన్న రేట్ ఎంతైతే ఉందో దానికి ఆల్మోస్ట్ 10 రెట్లు ప్రస్తుతానికి రెవెన్యూ అయితే జనరేట్ చేస్తున్నారని చెప్పి కూడా మనకు తెలుస్తోంది. 2020లో చూస్తే కనుక ఆ సెగ్మెంట్ నుంచి మాత్రం రెవెన్యూ చూస్తే కనుక ప్రపంచవ్యాప్తంగా $22 బిలియన్ రెవెన్యూ ఉందని చెప్పి మనకు తెలుస్తోందండి. అంతేకాకుండా ఆ జాగ్వర్ సెగ్మెంట్లో ముఖ్యంగా మనం చూస్తే కనుక ఐపేస్ అని చెప్పి ఒక హైబ్రిడ్ వెహికల్ని ఒకటి తీసుకొచ్చారు. అది ఎలక్ట్రిక్ వెహికల్ అనమాట. అలాగే దాని తర్వాత ఈ రెగ్యులర్ ప్యాసింజర్ వెహికల్స్లో కూడా టిగార్ తోటి, టాటా టిగార్లో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ని వీళ్ళు సొంతంగా లాంచ్ చేసుకొచ్చారు. సో ప్రస్తుతానికి ఈ కంపెనీకి చైర్మన్ ఎవరిని చూస్తే కనుక నటరాజన్ చంద్రశేఖర్ గారని చెప్పని ఆయన ప్రస్తుతానికి కంపెనీకి చైర్మన్ కింద ఉన్నారు. ఆయనే మన టాటా సన్స్ గ్రూప్కి కూడా నిజానికి చైర్మన్ అని చెప్పి తెలుస్తోంది. సో ఇకపోతే ఈ కంపెనీ అసలు ఏ వ్యాపారాలు చేస్తోంది, ఎక్కడెక్కడ చేస్తుందని చూస్తే కనుక ప్రస్తుతానికి కంపెనీ దగ్గరగా 125 దేశాల్లో వ్యాపారం చేస్తుందండి. 125 దేశాల్లో రకరకాల వ్యాపారాలు చేస్తుందా అని అడిగితే కనుక లేదు. 125 దేశాల్లోనూ కార్ల వ్యాపారమే చేస్తుంది, లేకపోతే ఈ కమర్షియల్ వెహికల్స్ వ్యాపారమే చేస్తుంది. ముఖ్యంగా వీళ్ళ సేల్స్ అంతా కూడా ఈ జాగ్వర్ ల్యాండ్ రోవర్ నుంచి దగ్గరగా 80% సేల్స్ జరుగుతుందండి. అలాగే కమర్షియల్ వెహికల్స్ నుంచి 13% సేల్స్ జరుగుతున్నాయి. అలాగే ప్యాసింజర్ వెహికల్స్ నుంచి దగ్గరగా 7% సేల్స్ జరుగుతుందని చెప్పి తెలుస్తుంది. ఆ వెహికల్ సంబంధించిన ఫైనాన్సింగ్ ఏదైతే కావాల్సి వస్తుందో దానికోసం చెప్పి వీళ్ళు సొంతంగా ఒక సబ్సిడరీని కూడా క్రియేట్ చేసుకున్నారు. దాన్నే టాటా మోటార్స్ ఫైనాన్స్ అని అంటారు అనమాట. ఆ టాటా మోటార్స్ ఫైనాన్స్ యొక్క వ్యాపారం ఏంటంటే కనుక ఇలా ఎవరైతే కనుక టాటా మోటార్స్ యొక్క వెహికల్స్ కొనుక్కోవడానికి వస్తారో వాళ్ళకి అప్పులు ఇవ్వడం, ఈ లోన్స్ ఇవ్వడం అన్నది వీళ్ళ మెయిన్ ఆబ్జెక్టివ్ కింద ఉంది. ఆ కంపెనీ వచ్చేప్పటికి టాటా మోటార్స్కి సబ్సిడరీ కింద ఉందన్నమాట ఇప్పుడు ప్రస్తుతానికి. సో ఇకపోతే ఈ జాగ్వర్ ల్యాండ్ రోవర్ సెగ్మెంట్ అసలు ఎట్లా ఆపరేట్ చేస్తున్నారు వీళ్ళు అన్న చూస్తే కనుక నిజానికి ప్రపంచవ్యాప్తంగా 70% సేల్స్ కంపెనీలో చూస్తే కనుక ఈ జాగ్వర్ అండ్ ల్యాండ్ రోవర్ నుంచే ఉందని చెప్పి చాలా సంవత్సరాల నుంచి 70% అయితే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. ఇటీవల కాలంలో మనం ఇందాక చూపించినట్టు ఫినాన్షియల్స్లో చూస్తే కనుక 80% జాగ్వర్ నుంచి ల్యాండ్ రోవర్ నుంచి ఉందని చెప్పి తెలుస్తుంది. సో ఈ కంపెనీ చాలా ఇంపాక్ట్ చేస్తుందండి, మొత్తం టాటా మోటార్స్ యొక్క ఫినాన్షియల్స్ని చాలా ఇంపాక్ట్ చేస్తుంది. ఎందుకంటే రెవెన్యూ ఎక్కువగా కూడా ఈ జాగ్వర్ ల్యాండ్ రోవర్ నుంచే వస్తుంది వీళ్ళకి. అయితే ఈ రెండు బ్రాండ్లు మనం సరిగ్గా అబ్జర్వ్ చేస్తే కనుక ఈ రెండు కూడా బ్రిటిష్ యొక్క ఆటో బ్రాండ్స్ అండి. నిజానికి జాగ్వర్ కానివ్వండి, ల్యాండ్ రోవర్ కానివ్వండి, ఇవి రెండు కూడా ఎప్పటి నుంచో పురాతన కాలం నుంచి ఎస్టాబ్లిష్ అయిన రెండు బ్రాండ్లు. వీటికి మంచి మన్నన కలిగిందని చెప్పి ప్రపంచవ్యాప్తంగా తెలుస్తుంది. అయితే టాటా వారు ఈ రెండు బ్రాండ్లని తీసుకున్న తర్వాత ఆ బ్రాండ్ వాల్యూ పడిపోకుండా కాపాడమే కాకుండా దాన్ని ఇంకొన్ని రెట్లు పెంచుకుంటూ పోయారని చెప్పుకోవాలి మనం. ఎందుకంటే ఎప్పటి నుంచో ఇవన్నీ కూడా రాయల్గా ఉన్న బ్రాండ్లు అని చెప్పి ఒక మంచి నానుడు ఉంది ప్రపంచవ్యాప్తంగా. వీటికి లగ్జరీ తీసుకురావడం అందులో, అలాగే ఆ లగ్జరీని ఒక మంచి ఇంపాక్ట్ఫుల్గా మోడర్న్గా టెక్నాలజీ తోటి తీసుకురావడం అన్నది చాలా ఇంపార్టెంట్. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఇందులో ఏంటంటే జాగ్వర్ బ్రాండ్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఎలక్ట్రిఫికేషన్ చేయాలని చూస్తున్నారని చెప్పి కూడా మనకు తెలుస్తోంది. 2025 నాటికల్లా మొత్తం జాగ్వర్లో ఉన్న కార్లు అన్నీ కూడా ఎలక్ట్రిక్ కార్లు చేయాలని చూస్తున్నారు. 2030 కల్లా జాగ్వర్లోను ల్యాండ్ రోవర్లోనూ ఉన్న కార్లు అన్నీ కూడా ఎలక్ట్రిక్ చేయాలని చూస్తున్నారు. సో ఇది చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి సేల్స్ ఇంకా బాగా పెరుగుతాయని ఆశిస్తున్నారని. ఎందుకంటే టాటా వారు ప్రస్తుతానికి వాళ్ళ మోటార్ సెక్టార్లో ఆల్మోస్ట్ ఫ్లీట్ అన్నిటిని కూడా ఎలక్ట్రిఫికేషన్ చేయడానికే చూస్తున్నారు. వీళ్ళు ఖచ్చితంగా ఫ్యూచర్ అంతా కూడా ఎలక్ట్రిక్ కార్లకే ఉందని చెప్పి బాగా అర్థం చేసుకుని దాని వైపుగానే కృషి చేస్తున్నారు తప్పితే రెగ్యులర్ పెట్రోల్ వెహికల్స్ లేకపోతే డీజిల్ వెహికల్స్ మీద కాన్సన్ట్రేట్ అయితే ఎక్కువ చేయట్లేదని ప్రస్తుతానికి. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ స్ట్రాటజీని, ఈ జాగ్వర్ అండ్ ల్యాండ్ రోవర్లో ట్రాన్స్ఫర్మేషన్ స్ట్రాటజీని వీళ్ళు ఏం పేరు పెట్టారని చూస్తే కనుక రీఇమాజిన్ అనే పేరు పెట్టి ఈ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నారు. వీళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే కనుక బ్రాండ్ని చాలా రెస్పాన్సిబుల్గా, అంటే బాధ్యతతోటి తీసుకెళ్ళాలి, మంచి డిజైన్స్ ఇవ్వాలి, లగ్జరీ ఇవ్వాలని చూస్తున్నారు. అలాగే ప్రోడక్ట్స్ చూస్తే కనుక ప్రపంచవ్యాప్తంగా
అందరూ కోరుకునే రకంగా వాళ్ళ లగ్జరీని పొందాలని చెప్పి కోరుకునే రకంగా ఉండాలని చెప్పి ప్రోడక్ట్స్ ఉండాలని చెప్పి కూడా చూసుకుంటున్నారు. అలాగే ఆర్కిటెక్చర్ అంటే వీటి స్ట్రక్చరింగ్ కానీ ఏవైతే ఉంటుందో అవన్నీ కూడా మంచి చాలా దృఢంగా, అలాగే ఎలక్ట్రిఫికేషన్ చేసిన తర్వాత ఎలక్ట్రిఫై అయిన తర్వాత మాత్రమే పనిచేసేలాగా చూస్తున్నారు. అలాగే కొలాబరేషన్స్ చూస్తే కనుక వీళ్ళు టాటాలో ఉన్న గ్రూప్ కంపెనీలతో కాకుండా బయట వారితో కూడా కొలాబరేట్ చేయడానికి వీళ్ళు ఎక్కడా కూడా వెనకడుగు వేయట్లేదండి. ఎందుకంటే వీళ్ళ ముఖ్య ఉద్దేశం ఈ జాగ్వర్, ల్యాండ్ రోవర్ సక్సెస్ అవ్వాలి. అది మన కంపెనీలో, మన గ్రూప్లో కంపెనీలతో టైఅప్ అయితే ఏంటి, బయట నుంచి టైఅప్ అయితేనేంటి, నాకు ప్రోడక్ట్ అన్నది సక్సెస్ఫుల్ అవ్వాలని ఒక మంచి సదుద్దేశంతో వీళ్ళు వ్యాపారం చేస్తున్నారని మనకు తెలుస్తుంది. అలాగే వీళ్ళ ఫుట్ ప్రింట్స్ అంటే వీళ్ళు వేసే ప్రతి అడుగు కూడా చాలా ఆచితూచి వేస్తున్నారని చెప్పి కూడా తెలుస్తుంది. అది ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి స్టాండర్డ్ అని చెప్పుకునేలాగా చేయాలనుకుని వీళ్ళు చూస్తున్నారు. అలాగే రీఫోకస్ అని అంటున్నారండి. రీఫోకస్ అంటే ఏంటంటే వీళ్ళ ప్రస్తుతమే మామూలుగా టాటా వారి ప్రోడక్ట్ ఏది చూసినా కానీ మంచి క్వాలిటీ ఉంటుందని చెప్పుకుంటారు. కాకపోతే ఇందులో ఇంకా క్వాలిటీ ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేయొచ్చా, లేకపోతే సేల్స్ని ఇంకా ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, కాస్ట్ ఎట్లా తగ్గించుకోవాలి, లేకపోతే డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నది ఎట్లా చేయాలి, ఈ అన్ని విషయాలు కూడా వీళ్ళు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నారని చెప్పి ఈ రీఇమాజిన్ కాన్సెప్ట్లో వస్తున్నారని చెప్పి తెలుస్తుంది మనకి. సో అదండి పూర్తిగా ప్రస్తుతానికి ఉన్న జాగ్వర్, ల్యాండ్ రోవర్ యొక్క బిజినెస్ గురించి. ఇకపోతే ఇందులో రెండో సెగ్మెంట్ ఏంటని చూస్తే కనుక వీళ్ళ కమర్షియల్ వెహికల్స్ అండి. కమర్షియల్ వెహికల్స్ నిజానికి చాలా పెద్ద మార్కెట్ అని చెప్పుకోవాలి. సో ప్రస్తుతానికి వీళ్ళ దగ్గర ఉన్న ఏవే రకాల వెహికల్స్ ఉన్నాయని చూస్తే కనుక ఒక చిన్న టాటా ఏస్ దగ్గర నుంచి, అంటే ఒక చిన్న ట్రాన్స్పోర్ట్ వెహికల్ దగ్గర నుంచి పెద్ద పెద్ద బస్సుల దాకా, లేకపోతే లారీల దాకా, ట్రైలర్ల దాకా ఎంత పెద్ద వెహికల్స్ కావాలన్నా కానీ వీళ్ళ దగ్గర అన్ని అవైలబుల్గా ఉన్నాయని చెప్పి తెలుస్తుంది ఈ కమర్షియల్ సెక్టార్లో. అవే కాకుండా వీళ్ళ సొంత బస్సులు కూడా ఉన్నాయండి. వాటికి పేరు వచ్చేప్పటికి స్టార్ బస్ అని చెప్పని పేరు పెట్టారు. ఆ స్టార్ బస్ కూడా చాలా సక్సెస్ఫుల్గానే రన్ అవుతుంది వ్యాపారం అని చెప్పి మనకు తెలుస్తుంది ఇప్పుడు. సో కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్లో ప్రస్తుతానికి టాటా వారికి ఎంత మార్కెట్ షేర్ ఉందని చూస్తే కనుక మొత్తం మీద చూస్తే కనుక 40.5% వీళ్ళకి మార్కెట్ షేర్ అయితే ఉందని తెలుస్తుందండి. అలాగే హై కమర్షియల్ వెహికల్స్ అంటే పెద్ద పెద్ద కమర్షియల్ వెహికల్స్ చూస్తే కనుక దగ్గరగా 62.7% వీళ్ళ వెహికల్స్ రన్ అవుతున్నాయి. అలాగే లో కమర్షియల్ వెహికల్స్ చూస్తే కనుక దగ్గరగా 52.3% కమర్షియల్ వెహికల్స్ వీళ్ళవే సేల్స్ అవుతున్నాయి అని చెప్పి మార్కెట్ మొత్తంలో తెలుస్తుంది మనకి. అయితే ఒక ముఖ్యమైన విషయం మనం ఇందులో గమనించాల్సింది ఏంటంటే రీసెంట్గా భారతదేశంలో కొన్ని చిక్కులు అయితే వీళ్ళు ఎదుర్కొంటున్నారండి. ఎందుకంటే వీళ్ళ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా BS4 కంప్లైంట్ అప్పట్లో కాదు. 2019లో 18లో ఎప్పుడైతే కనుక BS4 ఖచ్చితంగా మనం భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పని అన్నారో అప్పటి నుంచి కొంచెం కష్టాలు అయితే పడ్డారు. ఎందుకంటే వీళ్ళ వెహికల్స్ని మొత్తం రీవ్యాంప్ చేసుకోవడం, ఆ BS4 స్టాండర్డ్స్ ప్రకారంగా ఉండేలా మెయింటైన్ చేసుకోవడం, దాని తర్వాత కోవిడ్ రావడం, దానివల్ల మళ్ళీ కొంచెం ఇంపాక్ట్ జరగడం, ఇలాగా నిజానికి కమర్షియల్ వెహికల్స్కి అయితే కనుక కొంచెం ఇబ్బంది జరిగిందని చెప్పుకోవాలి మనం. సో ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కానీ వీళ్ళ థాట్ ఏదైతే ఉందో, వాళ్ళ విజన్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం వాళ్ళు డిస్టర్బ్ చేసుకోలేదండి. వీళ్ళు వాళ్ళ సొంత ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురావడం కానీ, లేకపోతే ఈ లారీలు, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ను కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ చేయడానికి చూస్తున్నారు. అలాగే ఈ కమర్షియల్ వెహికల్స్లో చిన్న చిన్న సెగ్మెంట్స్ ట్రక్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఎలక్ట్రిఫికేషన్ చేయడానికి చూస్తున్నారని చెప్పి మనకు తెలుస్తుంది. సో ఇందులో ఇంకో సెగ్మెంట్ ఏంటంటే చూస్తే కనుక ప్యాసింజర్ వెహికల్స్ అండి. ఈ ప్యాసింజర్ వెహికల్స్ అన్నది నిజానికి పెద్దగా కమర్షియల్ వెహికల్స్ అంత సక్సెస్ అయితే రాలేదు. అలాగే లీడర్షిప్ పొజిషన్ కూడా మనకు భారతదేశంలో టాటా మోటార్స్కి అయితే లేదని చెప్పుకోవాలి. ఇలా జరగడానికి కారణం ఏంటంటే వీళ్ళు పెద్ద పెద్ద వెహికల్స్, ఆ టాటా సుమోలు కానీ, లేకపోతే సియరా కానీ, లేకపోతే సఫారీలో వచ్చిన సక్సెస్, అలాగే ఇండికాలో వచ్చిన సక్సెస్ మిగతా కార్లో వీళ్ళకి రాలేదండి. అంటే హ్యాచ్ ప్యాక్ కార్లో వీళ్ళకి సక్సెస్ రాలేదు. దానికి కారణం ఏంటని చూస్తే కనుక వీళ్ళకి చాలా టఫ్ కాంపిటీషన్ మారుతి సుజుకి నుంచి ఉందండి. మారుతి సుజుకి వాళ్ళ కార్లు అన్నింటిలోనూ మార్కెట్ లీడర్గా ఉండి మంచి కాంపిటేటివ్ ప్రైస్లు పెట్టి అన్నీ చేసేప్పటికి వాళ్ళనే బాగా ఎంకరేజ్ చేశారు ప్రజలు తప్పితే వీళ్ళ కార్ని ఎంకరేజ్ చేయలేదు. ఇంకా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళు సొంతంగా ఒక అఫోర్డబుల్ కార్ని తయారు చేయాలని చెప్పని ₹1,00,000కే కార్ను ఆఫర్ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో టాటా నానోని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే రతన్ టాటా గారు దాన్ని ప్రజల యొక్క కార్ని కూడా దాన్ని నేమ్ చేశారనమాట. ఆ కార్కి అంత మనం రాలేదు. ఎందుకనంటే ఆ కారు ₹1,00,000 ఎలాగైనా తీసుకొచ్చి ప్రజలకు ఇవ్వాలని ఒక ఉద్దేశంతో దాంట్లో క్వాలిటీ ఫీచర్స్ అన్నీ కూడా తగ్గించేశారండి. సేఫ్టీయే లేని కారు అని చెప్పి దాన్ని తేల్చి పాడేశారు అప్పట్లో. సో 2019 కల్లా ఈ కంపెనీ కూడా ఈ నానో కార్లని మ్యానుఫ్యాక్చర్ చేయడమే మొత్తానికి ఆపేసిందని చెప్పి కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇక మీదట ఇప్పుడు చూస్తే కనుక ఇప్పుడు టాటా మోటార్స్ యొక్క కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడుందని చూస్తే కనుక వీళ్ళు ఇక మీదట మ్యానుఫ్యాక్చర్ చేసే కార్లన్నీ కూడా
చాలా దృఢంగా సేఫ్టీకి ఇంపార్టెన్స్ ఇచ్చేలాగా మినిమం 4 స్టార్ రేటింగ్ వచ్చేలాగా కార్లు ఉంటే మాత్రమే ఆ కార్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలనుకుంటున్నారు. లేకపోతే ఆ కార్ని మ్యానుఫ్యాక్చర్ చేయకూడదు అనే ఒక సదుద్దేశంతో వీళ్ళ కార్లు అన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి వస్తున్నాయని చెప్పి మనకు తెలుస్తుంది. సో ఇందులో ప్రస్తుతానికి వీళ్ళకున్న ఏమేమి కార్లు ఉన్నాయని చూస్తే కనుక 2 హ్యాచ్ బ్యాక్ కార్లు ఉన్నాయి, అలాగే ఒక కాంపాక్ట్ సెడాన్ ఉందండి, అలాగే 4 SUV కార్లు కూడా ఉన్నాయని చెప్పి మనకి తెలుస్తుంది. అన్ని మోడల్స్ కూడా ప్రస్తుతానికి ఉన్న అన్ని మోడల్స్ కూడా మినిమం క్రాష్ టెస్ట్ చూస్తే కనుక 4 స్టార్ రేటింగ్ అయితే ఉంటుందని చెప్పి తెలుస్తుంది. సో వీళ్ళ ప్రస్తుతానికి డొమెస్టిక్ సెగ్మెంట్ చూస్తే కనుక ప్యాసింజర్ వెహికల్స్ మార్కెట్లో రీసెంట్గానే 10% మార్కెట్ మొత్తంలో వచ్చిందని చెప్పి తెలుస్తుందండి. అంతేకాకుండా ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ జాగ్వర్కి, ల్యాండ్ రోవర్కి, అలాగే కమర్షియల్ వెహికల్స్కి వాళ్ళు ఎట్లాగైతే కనుక టెక్నాలజీని ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నారో, ఎన్హాన్స్మెంట్ చేయాలనుకుంటున్నారో, లేకపోతే ఎలక్ట్రిఫికేషన్ చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా ఈ సెగ్మెంట్కి కూడా ఖచ్చితంగా తీసుకురావాలనే సదుద్దేశంతో ఎలక్ట్రిఫికేషన్ అయితే కనుక చాలా స్ట్రాంగ్గా ఫోకస్ చేస్తున్నారు. ప్రస్తుతానికి చూస్తే కనుక వాళ్ళ కార్లలో నెక్సాన్ని ఈవీలోకి దింపేశారు ఆల్రెడీ, అలాగే టిగార్ కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఆల్రెడీ ఉంది, అలాగే టియాగోను కూడా ఖచ్చితంగా ఫ్యూచర్లో ఎలక్ట్రిక్లోకి దింపుదామని చెప్పి ప్రస్తుతానికి అయితే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఇదండి ఈ కంపెనీలో ఉన్న 3 సెగ్మెంట్లు. ఇకపోతే మనం చూడాల్సిందల్లా ఈ కంపెనీ ఫేస్ చేస్తున్న కష్టాలు ఏంటి, ఏవేమి రిస్క్లు ఎక్కువ ఉన్నాయి ఈ కంపెనీకి అని చూస్తే కనుక మొట్టమొదటిది మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 2019 కల్లా వీళ్ళు ప్రాఫిట్ మేకింగ్ అన్న స్టేటస్ని కోల్పోయారు. ప్రస్తుతానికి కంపెనీ వచ్చేప్పుడు లాస్ మేకింగ్ కంపెనీ అండి. ఎందుకు ఇంతలో లాసుల్లో ఉందని చూస్తే కనుక వీళ్ళకి అప్పులు చాలా ఎక్కువ ఉన్నాయండి. అప్పుల్ని మెల్లమెల్లగా తీర్చుకుంటూ వస్తున్నారు. ఆ ప్రాఫిటబిలిటీ పొజిషన్ కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు ప్రస్తుతానికి కంపెనీ అయితే కనుక. సో ఇందులో చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయండి ఈ కంపెనీకి రిస్క్లు ఏమున్నాయని చెప్పి చూడడానికి. మొట్టమొదటిది ఏంటంటే కనుక ఈ జాగ్వర్ మీద, ల్యాండ్ రోవర్ మీద డిపెండెన్స్ అన్నది చాలా ఎక్కువైపోయింది, ఆధారపడడం అన్నది చాలా ఎక్కువగా ఉంది. అయితే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక ఈ జాగ్వర్, ల్యాండ్ రోవర్ యొక్క పెర్ఫార్మెన్స్ 2019లో సరిగ్గా లేకపోవడం వల్ల వీళ్ళ లాస్లు ఎక్కువగా జరిగాయని కూడా మనకు తెలుస్తుంది. సో ఈ నష్టాలన్నింటినీ పూడ్చుకుంటూ రావడానికి వీళ్ళు కొంత ప్రణాళికలు అయితే వేసుకున్నారండి. ఆ ప్రణాళికల్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ రావడానికి, అలాగే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల వచ్చే ఫలితాలని వీళ్ళు రుచి చూడడానికి కొంత సమయం అయితే పడుతుంది. ఖచ్చితంగా ఈ ప్రస్తుతం లాస్ మేకింగ్లో ఉన్న ఈ సెక్టర్ ఏదైతే ఉందో, ఈ సెగ్మెంట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ప్రాఫిట్కి అయితే వెళ్తుందని చెప్పి ఆశిస్తున్నారు. కానీ దానికి కొంచెం సమయం అయితే పడుతుంది ఖచ్చితంగా. పెద్ద కష్టం వీళ్ళకి ఏమొచ్చిందంటే కనుక ఆటో ఇండస్ట్రీ రిస్క్ అండి. ఏంటంటే ఈ కోవిడ్ రావడం వల్ల, అలాగే అసలు మొత్తం ప్రపంచవ్యాప్తంగా లేకపోతే మన భారతదేశంలో చూసుకుంటే కనుక BS4 ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఈ ఆటోమొబైల్ సెక్టర్ అన్నిటికీ కూడా ఈ BS4 స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయడం అన్నది కొంచెం కష్టంగానే అనిపించింది. ఎందుకంటే ఇది వరకు ముందర ఈ స్టాండర్డ్స్ లేవు అసలు. ఖచ్చితంగా ఈ సేఫ్టీ మెజర్స్ ఉండాలి, లేకపోతే ఈ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఈ ప్రోడక్ట్ అన్నది, కార్ అన్నది బయటికి రావాలన్న కాన్సెప్ట్ ఇదివరకు లేదు అసలు. సో ఆ స్టాండర్డ్స్ అన్ని మెయింటైన్ చేయడం వల్ల ఖచ్చితంగా వీళ్ళకి ఇంపాక్ట్ అయితే ఎక్కువగానే ఉందని చెప్పుకోవాలి. అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే ఆ ఇంపాక్ట్ టాటా మోటార్స్ ఒక్కదానికే కాదు, ఆటోమొబైల్ సెక్టర్లో ఉన్న ప్రతి కంపెనీకి అప్లై అవుతుంది. ఇంకో పెద్ద రిస్క్ వీళ్ళకి ప్రస్తుతానికి ఉన్నది ఏంటంటే కనుక ఈ కోవిడ్ వల్ల సప్లై చైన్ అన్నది బాగా దెబ్బతిందండి. అంటే వీళ్ళు ముడి పదార్థాలు ఎక్కడి నుంచి అయితే కొనుక్కుంటున్నారో వాటి నుంచి వచ్చే ప్రాసెస్ అన్నది కొంచెం కష్టంగా తయారైంది. ముఖ్యంగా చూస్తే కనుక సెమీ కండక్టర్లు, చిప్స్ అవన్నీ కూడా, లేకపోతే ప్రాసెసింగ్ చిప్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నిజానికి కొంచెం కష్టపడ్డారని చెప్పి తెలుస్తుంది. ఇంకా నిజానికి భారతదేశంలో సెమీ కండక్టర్ చిప్లు టీవీలకు కానీ, లేకపోతే ఎలక్ట్రానిక్ డివైజెస్ కానీ, కార్లకు కానీ, ఇలాగ ఆటోమొబైల్ సెక్టర్లో ఉండే వాటిలన్నింటికి కూడా సప్లై అనేది కొంచెం తక్కువగానే ఉందని తెలుస్తుంది. అయితే వీళ్ళు చాలా చాకచక్యంగా ఏం చేస్తున్నారంటే వీళ్ళకి ఏ ప్రోడక్ట్స్ అంటే ఏ కార్లు అయితే ఎక్కువ సేల్ అవుతున్నాయో వాటికే ఈ చిప్స్ అన్నవి తెప్పించుకుని వాటిని సేల్ చేయడం మీద టార్గెట్ చేస్తున్నారు తప్పితే ఎక్కువగా మూమెంట్ లేని కార్ల మీద ఈ సెమీ కండక్టర్ చిప్లు ఇంట్రడ్యూస్ చేయడం, లేకపోతే ఈ సెమీ కండక్టర్ చిప్లు వాటి కోసం కొనడం అన్నది తగ్గించుకుంటున్నారు వీళ్ళు. అయితే ఈ కంపెనీకి ఇంకో పెద్ద రిస్క్ ఇంకోటి ఏంటంటే కనుక ఇందాక నేను చెప్పినట్టు వీళ్ళకి అప్పులు అనేవి చాలా ఎక్కువ ఉన్నాయండి. ఆల్మోస్ట్ 2 కంటే ఎక్కువ అప్పులు వీళ్ళ షేర్ క్యాపిటల్ కంటే ఎక్కువ ఉన్నాయి. సో ఇది కూడా ఒక కష్టం అని చెప్పుకోవాలి. నిజానికి వీళ్ళు ఆ అప్పుల్ని తీర్చుకుంటూ రావడానికి ఇందాక నేను చెప్పినట్టు ట్రై చేస్తూనే వస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళ ప్రస్తుత పరిస్థితి కొంచెం బలపరచడానికి చూస్తున్నారు అనమాట. సో అలా చేసి
చేసిన తర్వాత మాత్రమే వాళ్ళు ప్రాఫిట్స్లోకి రాగలుగుతారు. అప్పటి వరకు మనం ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే అని చెప్పి కూడా మనకు తెలుస్తుంది. ఇవ్వండి ఈ కంపెనీకి ఉన్న ప్రస్తుత కష్టాలు, అంటే రిస్క్స్ ఏవైతే ఉన్నాయన్నది నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇకపోతే ఈ కంపెనీ ఫినాన్షియల్స్ పరిస్థితి మార్కెట్లో ఎట్లా ఉందని చూస్తే కనుక మార్కెట్ క్యాప్ వచ్చేప్పటికి 1,72,390 కోట్ల మార్కెట్ క్యాప్ ఉంది. డెట్ ఈక్విటీ రేషియో చూస్తే కనుక 2.57 ఉందండి. ఇది చాలా రిస్కీ అని చెప్పుకోవాలి. ఇందాక చెప్పినట్టు రిటర్న్ ఆన్ ఈక్విటీ వచ్చేప్పటికి 22% నెగిటివ్ అండి. అలాగే నెట్ ప్రాఫిట్ మార్జిన్ వచ్చేప్పటికి యాన్యువలైజ్ నెట్ ప్రాఫిట్ మార్జిన్ 1.09 మాత్రమే ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ వచ్చేప్పుడు 12.96% ఉంది. 5 ఏళ్లలో సేల్స్ చూస్తే కనుక 1.76% తగ్గిందని చెప్పి తెలుస్తుంది. ఒక సంవత్సరంలో రిటర్న్ చూస్తే కనుక ఇన్వెస్టర్ ₹100 పెడితే ₹271 వచ్చిందనమాట. సో ఈ కంపెనీ యొక్క ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉంది, అలాగే రాబోయే కాలంలో వీళ్ళు ఏం చేయబోతున్నారని చూస్తే కనుక ప్రస్తుతానికి వీళ్ళకి 2019-20 సంవత్సరంలో భయంకరమైన లాస్లు వచ్చినా కానీ ఈ కంపెనీ షేర్ ప్రైస్ పాండమిక్లో ₹70 పడిపోయిందండి. ₹70 నుంచి ఇవాళ ఉన్న ₹500 ఈ రీసెంట్ కాలం చూస్తుంటే కనుక దగ్గరగా ₹500 దాటేసింది. అంటే దగ్గరగా ఒక 18 నెలల నుంచి 24 నెలల మధ్యలో చూస్తే కనుక ఒక ₹500 షేర్ ప్రైస్ దాటేసింది. ఎందుకు ఇంతలా దాటిందని చూస్తే కనుక ముఖ్యంగా వీళ్ళకి ఫ్యూచర్లో వీళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ కూడా, అంటే వీళ్ళ వెహికల్స్ అన్నీ కూడా ఎలక్ట్రానిఫికేషన్ చేయడానికి చూస్తున్నారని చెప్పాను కదా, దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్లే ఇలాగ షేర్ ప్రైస్ పెరుగుతుందని చెప్పి మార్కెట్లో నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకు అని చెప్పి చూస్తే కనుక జాగ్వర్ ల్యాండ్ రోవర్లో వీళ్ళు 2030 కల్లా మొత్తం కార్లన్నీ ఎలక్ట్రిక్ అంటున్నారు. అలాగే ప్రస్తుతానికి మనం భారతదేశంలో చూస్తే కనుక ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇంట్రడ్యూస్ చేసిన మొట్టమొదటి కంపెనీ భారతదేశ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఏదంటే కనుక టాటా మాత్రమే. వీళ్ళు ఫస్ట్ టాటా నెక్సాన్ తోటి స్టార్ట్ చేశారు. దాని తర్వాత ఇప్పుడు టియాగోని స్టార్ట్ చేస్తున్నారు. అలాగే టిగార్ కూడా ఆల్రెడీ వచ్చేసింది. సో ఈ కార్లన్నిటిలోనూ ఎలక్ట్రిక్ తీసుకురావడం వల్ల వీళ్ళు ఒక పైనీర్ కింద ఉన్నారు. వీళ్ళకి ఆ మార్కెట్లో అడ్వాంటేజ్ అన్నది ఖచ్చితంగా ఉంటుందండి. రాబోయే కాలంలో మన భారతదేశ పరిస్థితులకు తగ్గట్టు పెద్ద పెద్ద కార్లలోనూ లేకపోతే చిన్న కార్లలోనూ వేరే వేరే సెగ్మెంట్లలో ఈ ఎలక్ట్రిక్ కార్లు అనేవి ఇంట్రడ్యూస్ చేయడానికి వీళ్ళు మొత్తం ట్రై చేస్తున్నారని చెప్పి తెలుస్తుంది. సో దానివల్ల మాత్రమే వీళ్ళ షేర్ ప్రైస్ అన్నది ₹70 నుంచి ₹500 వరకు పెరిగిందని చెప్పి మనం అంచనాలు వేస్తున్నాం. టాటా వాళ్ళు ప్రస్తుతానికి ఈ కమర్షియల్ వెహికల్స్లోనూ లేకపోతే ప్యాసింజర్ వెహికల్స్లోనూ ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎక్కువ సేల్ చేయడానికి వీళ్ళు ఏం చేస్తారని చూస్తే కనుక ముందర భారతదేశంలో ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేయడానికి ఈ భారత ప్రభుత్వంతో కలిసి కృషి చేస్తున్నారని మనకు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ ఈవీ ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని బాగా లెవరేజ్ చేసుకోవాలని చెప్పి చూస్తున్నారు. అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క రేంజ్ ఏదైతే ఉందో డిఫరెంట్ రేంజెస్ని తీసుకొచ్చి డిఫరెంట్ స్టైల్స్లో వీళ్ళు కొత్త ప్రోడక్ట్స్ రావడం కూడా ట్రై చేస్తుందని తెలుస్తుంది. అంతేకాకుండా దానికంటూ సెపరేట్గా ఒక బ్రాండు దాన్ని బాగా జనాల్లోకి తీసుకెళ్ళడానికి కూడా వీళ్ళు ప్రయత్నిస్తారని చెప్పి మనకు తెలుస్తుంది. అంతేకాకుండా వీళ్ళు ప్రస్తుతానికి టాటా వారు గ్రూప్ కంపెనీలు కొన్ని ఉన్నాయండి. వాటిలన్నింటినీ కలుపుకుని టాటా యూనివర్స్ అని చెప్పి అందులో ఈవీ వచ్చేప్పటికి చాలా హైలైట్ అవుతుంది. మీరు చూస్తే కనుక ఈ యూనివర్స్ అనే ఈకో సిస్టమ్ని తీసుకొచ్చారు. అందులో వీళ్ళకు ఉన్న కంపెనీస్ ఏంటని చూస్తే కనుక టాటా పవర్, ఎందుకంటే ఈ మొత్తం ఎలక్ట్రిఫికేషన్ చేయడానికి ఒకవేళ నేను ఏమైనా కారు కొనుక్కుంటే కనుక ఆ కారు ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక ఛార్జింగ్ సెటప్ కావాలి. ఆ సెటప్ అన్నది టాటా పవర్ వాళ్ళు చేస్తున్నారు. లేకపోతే హైవే మీద ఏమన్నా సెటప్స్ కావాలనుకుంటే కనుక ఆ సెటప్స్ని కూడా టాటా పవర్ ద్వారా మనం తెచ్చుకోవడానికి అవకాశాలు కల్పిస్తున్నారు. అలాగే టాటా కెమికల్స్ని చూసినా కానీ వీళ్ళు వచ్చేప్పటికి లియాన్ బ్యాటరీస్ ఏవైతే ఉంటాయో ఆ బ్యాటరీస్ని మ్యానుఫ్యాక్చర్ చేసే ప్లాంట్ వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి ఉంచుకుంటున్నారు. అలాగే ఆటో కంప్ అని చెప్పి వీళ్ళు ప్రస్తుతానికి నెక్సాన్కి టిగార్కి ఈ బ్యాటరీలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రస్తుతానికి తయారు చేస్తున్నారు. అలాగే టాటా మోటార్ ఫైనాన్స్ వచ్చేప్పటికి ఆ కార్లు సేల్ చేసినప్పుడు ఖచ్చితంగా మోటార్ ఫైనాన్స్ ఎవరైతే వెళ్తారో వాళ్ళందరికీ తక్కువ రేట్లలో వడ్డీలకు ఇవ్వడాలు వాళ్ళ కంపెనీల ద్వారానే ఇప్పించాలన్నది చేస్తున్నారు. అలాగే టాటా ఎలక్సీ అన్నది చూస్తే కనుక వీళ్ళు సొంత టెక్నాలజీ డెవలప్ చేస్తున్నారండి. అలాగే ఇన్ఫోటైన్మెంట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి లేకపోతే ఈ మోటార్ వెహికల్స్లో ఏ టెక్నాలజీ కావాల్సి వస్తుందో ఆ టెక్నాలజీని తీసుకుని రావడం కోసం ఈ టాటా ఎలక్సీ అనే కంపెనీతో కూడా టైప్ అయ్యి ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ టాటా యూనివర్స్ అనే కాన్సెప్ట్లో వీళ్ళు ప్రస్తుతం వీళ్ళకున్న కంపెనీస్తో మాత్రమే టైఅప్ అయి చేయడం అని కాదండి. ఇందులో ఆల్రెడీ వీళ్ళకి జాగ్వర్లోను ల్యాండ్ రోవర్లోను మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. దాన్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి ఆ టెక్నాలజీని లేకపోతే ఆ ఎక్స్పీరియన్స్ని ఇందులో కలపడం వల్ల మంచి ప్రోడక్ట్స్ బయటకు వస్తాయి, మంచి వెహికల్స్ బయటకు వస్తాయని చెప్పి మనకు అర్థమవుతుంది. సో ఇది
ఈ కంపెనీ ప్రస్తుతానికి ఉన్న పరిస్థితి, అలాగే ఫ్యూచర్లో కంప్లీట్గా ఎలక్ట్రిక్గా మారడానికి ట్రై చేస్తున్న కంపెనీగా మనం క్లియర్ పిక్చర్ అయితే చూడొచ్చండి. సో ఇది ఈ కంపెనీ గురించి పూర్తి విశ్లేషణ. ఇంకొక ముఖ్యమైన విషయం, నేను ఎప్పుడూ చెప్తున్నట్టే, ఒకవేళ మీరు కనుక టాటా మోటార్స్ యొక్క షేర్ కొనుక్కోవాలనుకుంటే మీకు మీరుగా మొత్తం ఫినాన్షియల్స్ బాగా క్షుణ్ణంగా పరిశీలించి మీకు నచ్చితే మాత్రమే కొనుక్కోండి, లేకపోతే కొనద్దు. నేను చెప్పానో లేకపోతే గ్రోవర్ ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఈ సమాచారం అందిస్తున్నారనో మాత్రం మీరు ఇన్వెస్ట్ అయితే చేయొద్దండి. మీ సొంతంగా మీరు చూసి మీకు నచ్చితే మాత్రమే ఆ కంపెనీ షేర్లో ఇన్వెస్ట్ చేయండి. ఈ ఇటీవల కాలంలోనే మేము గ్రో టెలిగ్రామ్ ఛానల్ కూడా ఒకటి ఇంట్రడ్యూస్ చేసాం. అందులో కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఖచ్చితంగా మా స్టాక్ మార్కెట్ అప్డేట్స్ కానీ, లేకపోతే పర్సనల్ ఫైనాన్స్ అప్డేట్స్ కానీ, ఇలాంటి ఎన్నో అద్భుతమైన విషయాలన్నీ కూడా మీతో మేము అక్కడ షేర్ చేసుకుంటూ ఉంటాం. దాని యొక్క లింక్ కూడా మేము కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాం. దాన్ని క్లిక్ చేస్తే కనుక మీరు అందులో జాయిన్ అవ్వచ్చు. సో ఇదండి టాటా మోటార్స్ గురించి పూర్తి విశ్లేషణ. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందరకు వస్తాను. అంతవరకు ఉంటాను. నమస్కారం. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.